హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైడ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ రొయ్యపట్టు కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను లంచ్లోని. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో అప్లోడ్ చేశానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏది ఎలా వేసుకున్నాం అనేది తెలుస్తుంది. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ని అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. హాయ్ హాయ్ నోట్ వెళ్తి ఇప్పుడు చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హలో అదు నమస్తే బాయ్. నూడిల్స్ తింటాను నేను ఈరోజు. ఇప్పటికి వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నీటిలో వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఎల్లుల్లిపాయలు 4 పాయలు చితకొట్టుకొని నూనెలో వేసుకున్నాము. ఆవాలు, ఎండుమిరగాయలు అండి. ఎండుమిరగాయలు కూడా 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నామండి. ఇవన్నీ వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. రొయ్య పొట్టు వేసుకున్నాం ఆయిల్లో. రొయ్య పొట్టు వేసుకొని బాగా వేసుకోవాలండి. నూడిల్స్ కాదు, వంకాయ రొయ్య పొట్టు కర్రీ. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. కలిపేసుకున్నాము. అంతా కూడా రొయ్య పొట్టు ఆనియన్ అంతా కూడా ఉల్లిపాయలో బాగా వేసుకోవాలండి. 5 మినిట్స్ అయితే మగ్గిపోతాయి బాగా. సాల్ట్ వేసుకుంటున్నాం. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, బాగా కలిపేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇప్పుడు వంకాయ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసి ఆ వంకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. మగ్గుతుంది కొంచెంసేపు. మూత తీసి చూద్దాం నేను ఒకసారి. ఇప్పుడు కారం ఇప్పుడు తగినంత కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వంకాయ ఉడకాలి కదండి, కొంచెం వాటర్ వేసుకున్నాము.
బాగా దగ్గరికి అయిపోవాలి ఇది. మూత పెట్టేసుకుంటే దగ్గరగా ఉండిపోతుంది. అత్తయ్య అయిపోయిందా కూర దగ్గరికి? అయిపోయింది. ఇంక ఇలా దగ్గరగా అయిపోవాలా? అయిపోయింది. దగ్గరికి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అయిపోయిందండి వంకాయ రొయ్యపట్టు కూర. గిన్నెలోకి తీసుకుంటాం. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి. అంతే, కూర రెడీ అయిపోయింది వంకాయ రొయ్యపట్టు. అంతే. అంతే అండి, వంకాయ రొయ్యపట్టు కర్రీ రెడీ. చూసారు కదండి వంకాయ రొయ్యపట్టు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైతే ఇలా ట్రై చేయలేదో వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వెరైటీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో బాయ్ బాయ్.